ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా, ఏ భూమన్నా, ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన ఇద్దరి దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములున్నాయి, ఇళ్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇళ్ళైతే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా, అంటే ఇల్లు కట్టుకొని పెరళ్లతో సహా ఉన్న భూములకి టైటిల్ లేదు. అటువంటి భూములను అబాధీ భూములు అంటాము, శిఖమ భూములు అంటాము. వాటికి కూడా డాక్యుమెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ భూభారతిలో పెట్టుకున్నాము. అంతేకాదు, భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎవరైనా భూమి అమ్ముకొని భూమి కొనుక్కునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే సరిహద్దులతో ఉన్న మ్యాపును పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించిన ఆస్తి పంచాయతీల పాలు కావద్దు అన్నదే ఈ భూభారతి యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేకాదు, అమ్మకుండా ఉన్నా నా భూమికి సరిహద్దులతో నేను మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ని అప్రూవ్ చేయండి అని ఏ రైతన్నన్నా అడిగితే దాన్ని కూడా అప్రూవ్ చేపిస్తాము. అంతేకాదు, ఈనాడు సర్వేర్లు లేక చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. దానికోసమని ప్రభుత్వం మీద అదనపు భారం పడద్దు అని ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి అర్హులైన వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్ సర్వేర్లను కూడా మీ గ్రామాలకి పంపుతున్నాం.